అదంతా నువ్వే. దేవుని ఆత్మ కలిగిన బిడ్డలో స్పెషల్, అందరిలో సపరేట్. ఎందుకనగా దేవుని ఆత్మ చేత నింపబడితే ఇదిగో యోసేపు వలె ఇలానే ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఏ ఆత్మ చేత నింపబడ్డావు? దేవుని ఆత్మ చేత నింపబడ్డావా? దురాత్మ చేత నింపబడ్డావా? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? దయ్యపు ఆత్మను కలిగి ఉన్నావా? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? లోకానుసారమైన ఆత్మను కలిగి ఉన్నావా? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? లోకములో ఉన్న ప్రతి దాని యొక్క ఆ కోరికలతో కూడిన ఆత్మను కలిగి ఉన్నావా? ఏ ఆత్మను కలిగి ఉన్నావు? దేవుని ఆత్మను కలిగి ఉంటే యోసేపు వలె ఉండాలి, ఉండి తీరాలంతే. అదేంటండి ఖచ్చితంగా యోసేపు వలె ఉండాల్సిందేనంటావా అని బైబిల్లో ఉందా? దావీదు అట్టే ఉన్నాడు, మోషే అలానే ఉన్నాడు, యెహోషువ అలానే ఉన్నాడు, ఏలియా అలానే ఉన్నాడు, ఎలీషా అలానే ఉన్నాడు, పేతురు అలానే ఉన్నాడు, శిష్యులు అలానే ఉన్నారు, ప్రవక్తలు అలానే ఉన్నారు, పౌలు గారు అలానే ఉన్నారు. ఇదిగో మన పూర్వీకులు అందరూ అలానే ఉన్నారు. ఆయనలాగే దేవుని ఆత్మ కలిగి ఉంటే అలానే ఉంటారు. ఎవరైనా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ లేనోళ్ళు ఆయనకి వ్యతిరేకంగా ఉంటారు. ఇక వేరేలాగా ఉండొచ్చు. ఇక ఎట్లా ఉండొచ్చు? ఇక మన ఇష్టం. ఇంకా అసలు మనల్ని ఆపేవాళ్ళు, మనల్ని ఎవడు ఆపేది? నన్ను ఎవడు ఆపేది? నిన్నెవరు ఆపరు. నిన్నెవరు ఆపలేదంటే అర్థం ఏంటి? నువ్వు వేరొక ఆత్మను కలిగి ఉన్నావు.